హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్కి అయితే లేస్ ఎలా కుట్టాలో, బ్యాక్ నెక్ డిజైన్ లేస్ ఎలా పెట్టుకోవాలో అయితే తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అయితే ఇలా పరుచుకొని దీన్ని హాఫ్ ఇంచ్ మన పాదం ఉంది కదా, పాదం వెడల్పుతోటి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి దీని మీద, నెక్ మీద. చూడండి, మనం నెక్ రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, ఇదైతే రౌండ్ నెక్ కదా. ఈ రౌండ్ నెక్ని ఇలా పాదం ఎంత ఉందో అంత వెడల్పుతో అయితే ఇలా అయితే కుట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది దీన్ని అయితే మంచిగా నీట్గా అయితే ఫస్ట్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా మనం మలుపు తిరిగేటప్పుడు ఈజీగా అయితే తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి దీని మీద మనం ఇలా మలుపుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు బ్యాక్ మనం తిప్పుకుంటాం కదా, తిప్పుకునేటప్పుడు ఈజీగా తిరుగుతుంది అండ్ చూడడానికి కూడా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదా, ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం దీని మీదకి వెళ్ళి అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి, స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు దీన్ని అయితే ఇలా చూడండి, ఇలా రివర్స్ అయితే దింపుకోవాలి. మనం రివర్స్ దింపుకొని ఇప్పుడు మళ్ళీ దీని మీదకి వెళ్ళి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను. ముందు క్లాత్ని అంతా ఇట్లా సమానంగా మంచిగా చేసుకోండి. ఇలా సెట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మలుపుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్ కొనాకైతే వేసుకోవాలి. ఇది మరి మిడిల్లో ఇలా కాకుండా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కొనాకైతే మనము స్టిచ్ అయితే వేసుకుందాం. చూడండి, ఇలా ఇది మనకు ఒక 4th నెంబర్ ఇలా 3rd నెంబర్ మీద అయితే పెట్టుకొని కుట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత అయితే మిగతా క్లాత్ అంతా మనం అయితే అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇదైతే మనం లూజ్ కుట్టు పెట్టుకొని ఇప్పుడు క్లాత్ని ఖచ్చితంగా మీరు ముడతలు రాకుండా మనకు స్టిఫ్గా ఉండాలంటే చేతితోటి ఇట్లా అదిమి పట్టుకొని అప్పుడు మనం ఇలా స్టిచ్ అయితే ఎప్పటికప్పుడు క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్ ఇలా చూసుకుంటూ, ఒక చేతి మాత్రం ఎప్పుడు దీని మీద పెట్టి ఇలా తీయకూడదు అనమాట. ఇట్లా పెట్టి ఒత్తుకొని మనం ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది లైనింగ్ అనేది బ్లౌజ్కు కరెక్ట్ అద్దినట్టు మనకు అటాచ్ అవుతుంది. చూడండి, నేను ఇలా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఇలా అయితే వేసుకోండి. చూడండి, ఇలా మొత్తం అయితే మనం అటాచ్ అయితే వేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం నీట్గా అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఇలా అంతా కట్ చేసుకోండి. మనం ఇంత ఉంచాల్సిన అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్ మాత్రం ఎక్కువ ఉంచి కట్ చేసుకోవాలి. నేను బాగా ఎక్కువ ఉంచాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ అటాచ్ చేయడం వచ్చు కాబట్టి. మీరు ఇంతగానో ఉంచకండి, ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా ఉంచుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ డాట్స్ అయితే స్టిచ్ చేసుకుందాం. చూడండి, డాట్స్ స్టిచ్ చేసుకునేదానికి ముందు షోల్డర్ స్ట్రైట్గా ఇలా పెట్టుకొని ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి అండ్ 4 ఇంచెస్ వెడల్పుతోటి మనకు పొడుగుతోటి అయితే మనం చూడండి ఇలా 2 డాట్లు స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు బాగా మరి కొలత అన్నిటికీ స్కేళ్ళు టేపులు ఏం అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఎలా స్టిచ్ చేశారో ఇది కూడా అలానే స్టిచ్ చేసుకొని దీని మీదకి వెళ్ళి ఇంకో డబుల్ స్టిచ్ చేసి లాస్ట్కి అయితే రఫ్ వేసుకుంటే మనకు చూడడానికి నీట్గా అయితే కనిపిస్తుంది. చూడండి, దీని మీదకి వెళ్ళి కూడా ఇంకో డబుల్ స్టిచ్ వేసుకుందాం. డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్, అండ్ లాస్ట్కి రఫ్ వేయడం కూడా ఖచ్చితంగా రఫ్ వేయాలి. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ ఒక 1.5 ఇంచ్ వరకు ఒక స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకొని మనం దీన్ని ఒకవైపు మలిపి కుట్టుకోండి. ఇలా మలిపి కుట్టుకున్న దీన్ని మనం బ్లౌజ్ మీద చూడండి, ఇలా మనం మలిపింది ఉల్టా కుట్టింది ఇలా రివర్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అయితే పెట్టుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ మందమే పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగేసి దీని మీద ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. కొంతమంది ఇది కుట్టిన తర్వాత డాట్స్ వేస్తారు కదా, అలా కాకుండా ఇలా వేస్తే మనకు కూర్చున్నట్టు ఉండకుండా మంచిగా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు లూజ్ కుట్టు మనం పంపకం వేసుకుంటాం తర్వాత ఇలా అయితే వేసుకోండి. చూడండి, ఇప్పుడు డాట్స్ అయితే స్టిచ్ వేసిన అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి లేస్ అయితే అటాచ్ చేసుకుందాం. నేనైతే ఒక పెద్దది స్టోన్ లేస్ అయితే తీసుకున్నాను. చూడండి, మనకు ఈ స్టోన్ లేస్ని మనం దీనికైతే అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ లేస్ని మనం మీద షోల్డర్ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఇది మొత్తం మనం బ్లౌజ్ కొనాకు మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా కొనాకు పెట్టుకొని చూడండి మెల్ల రౌండ్ తింపుకుంటూ మెల్ల అంతా క్లాత్ని ఇటు కొనాకు మాత్రమే రావాలి. మళ్ళీ ఎగుడు దిగుడు అటు ఇటు మీరు అటాచ్ చేస్తే మనకు చూడడానికి నీట్గా కనిపించదు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా దాన్ని బ్లౌజ్ని మొత్తం ఇలా కొనాకైతే పెట్టుకొని ఇప్పుడు మనం అటాచ్ చేసుకుందాం. ఈ ఎక్స్ట్రాది కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇటు లాస్ట్ ఈ కొనాకు మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవాలి, అప్పుడే మనకు లేవకుండా ఉంటుంది.
మీరు ఏదైనా ఇంకా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఏంటి ట్రయాంగిల్స్ కానీ ఏమైనా అతికించుకోవాలనుకుంటే అవి కూడా దీని కింద పెట్టుకొని మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఓన్లీ వట్టి లేస్ మాత్రమే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది స్టోన్ చైన్ కదా, దీనికి ఎక్కువ వేరే ఏం అవసరం లేదన్నట్టు. ఇది చాలా సింపుల్గా అండ్ లుకింగ్ కూడా గార్జియస్గా ఉంటుంది. మనకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో మనం లైనింగ్ బ్లౌజ్కు డాట్స్ ఎలా వేసుకోవాలో, ఎలా అటాచ్ చేసుకోవాలో మనమైతే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే ఇదైతే జారుడు క్లాత్ అయితే కాదు, మనకు కొంచెం కాటన్ టైప్ అయితే ఉంది. అందుకే నేనైతే ఎలాంటి క్రాస్ కానీ ప్లస్ గుర్తు కానీ ఏం స్టిచ్ చేసుకోకుండా డైరెక్ట్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. మీకు జారుడు క్లాత్ అలాంటివి అటాచ్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఉంటే మన వీడియోలో టిప్స్ అయితే, మన ఛానల్లో టిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టిప్స్ ద్వారా మీరైతే ఈజీగా అయితే అటాచ్ చేసుకోవచ్చు. మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం ఇలా డైరెక్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటే మనం మిగతా క్లాత్ అంతా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చేతితోటి తడుముకుంటూ స్లోగా అయితే అటాచ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు బ్లౌజ్ని ఇలా తడుముకుంటూ కానీ అడ్జస్ట్ చేసుకుంటూ కానీ చేతి అయితే ఇలా ఖచ్చితంగా బ్లౌజ్ మీద పెట్టుకొని మాత్రమే అటాచ్ చేసుకోండి. మనకు ఈ అటాచ్ చేసుకోవడంలోనే ఎక్కువ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కరెక్ట్ ముడతలు రాకుండా మంచిగా అటాచ్ చేసుకున్ననే మనం కుట్టినంత నీట్గా అయితే కనిపిస్తుంది. సో అందుకే మీరైతే అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే మంచిగా నీట్గా అయితే అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం నీట్గా కట్ చేసుకోవాలి. మీరు ఎక్స్ట్రా క్లాత్ ఇంతే ఒక 1/2 ఇంచు మనం మాత్రమే ఉంచి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉంచితే మీకు అటు ఇటు జరిగిపోతూ నీట్గా అయితే రాదు. చూడండి, ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఈ డాట్స్ మనకు షోల్డర్ని సగానికి అయితే ఫోల్డ్ చేసి ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా షోల్డర్కి సగానికి అయితే ఫోల్డ్ చేసి మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని మీద ఇంకో డబుల్ స్టిచ్ చేసి లాస్ట్కు చిన్నగా రఫ్ అయితే వేసుకోండి ఖచ్చితంగా. చూడండి, మనం ఇలా ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవాలి ఎలా వచ్చిందో అని. ఇప్పుడు మెయిన్ డాట్కి ఒక 1 ఇంచు మీద ఇంకో డాటు యుక్స్ల కజల డాట్ అయితే వేసుకోవాలి. ఈ డాట్ అన్ని పాదం వెడల్పున మనకు ఉండాలి, అంతే పొడవు యాడ్ చేసి. ఇదైతే మెయిన్ డాట్ ఒక 2 ఇంచెస్, ఇది ఒక 3 ఇంచెస్ అండ్ 2.5 అయితే సరిపోతుంది. ఇటు సైడ్ ఒక 3.5 ఇంచ్ అయితే మనకు చంక దగ్గర డాట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు లెంత్ మనకు ఒక 1.5 ఇంచు, ప్రతి డాట్కి ఒక 1.5 ఇంచు మధ్య గ్యాప్ ఉంచితే సరిపోతుంది. చూడండి, ఇలా మీకు ఆల్రెడీ చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా మనకు ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇది కొంచెం తక్కువ వచ్చిందిగా, అందుకే నేను మళ్ళీ కూడా ఇలా వేస్తున్నాను. మీరు మరీ బాగా కొలతలు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఇలా చూస్తే మీకు అనేది ఎలా కుడుతున్నాం అనేది అర్థమైపోద్ది కదా. చూడండి, ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో రకాల స్టిచ్చింగ్ టిప్స్ నేను అప్లోడ్ చేస్తుంటాను. చూడండి, ఇలా మనం 2 ఫ్రంట్ పార్ట్లు అయితే స్టిచ్ చేసుకోండి సేమ్ నేను చూపించిన విధంగా. ఇప్పుడైతే మనం బ్లౌజ్కి షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఉక్స్ల సైడ్ షేప్ బెల్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ కింద పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా మీద అయితే పెట్టుకొని ఇలా మెయిన్ డాట్ ఉంది కదండి, మెయిన్ డాట్ అయితే కొంచెం మడవాలి. మడితే మనకు నీట్గా ఉంటుంది, లేకపోతే కుట్లలో పడిపోతే మనకు షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఇలా మడిచి మనం 1/2 ఇంచ్ అయితే ఖర్చుల కోసం వదులుకుంటాం కదా, ఈ 1/2 ఇంచ్ మనం ఇలా కుట్టేసుకొని మళ్ళీ రివర్స్లో దీని మీద ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం వేలుతోటి ఇలా తడుముకొని, ఇది పట్టు క్లాత్ కాబట్టి కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది కదా, అందుకే ఇలా తడుముకొని మనం ఖచ్చితంగా షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత చూడండి, ఇలా స్కేల్ తోటి ఒకసారి చూసుకోండి క్రాస్ ఉన్నాయా స్ట్రైట్గా ఉన్నాయా. ఇలా చిన్నగా ఏమైనా కొంచెం క్రాస్గా అనిపించినట్టయితే ఖచ్చితంగా ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఇలా క్రాస్లు అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇంకో మనం కాజల ఉక్స్ల సైడ్ షేప్ బెల్ట్కి ఇంకోటి అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే లోపల లైనింగ్ క్లాత్ పెట్టేసి మీద మెయిన్ క్లాత్ అయితే పెట్టేసి నేనైతే ఇలా జాయింట్ అయితే వేసుకుంటున్నాను. మీరు షేప్ బెల్ట్ ఇదైతే చాలా ఈజీ ఫ్రెండ్స్. మన ఛానల్లో షేప్ బెల్ట్ కటింగ్ వీడియో కూడా ఉంది. మీకు డౌట్ ఉంటే ఆ వీడియో చూసి ఇలా అయితే కట్ చేసుకొని ఇలా ఈజీగా అయితే అటాచ్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ గురించి కూడా మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు బిగినర్స్ కోసం కాబట్టి నేను ఇలా ఈజీ పద్ధతిలోనైతే చెప్తున్నాను.
చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఇదంతా క్లాత్ కట్ చేసుకొని మనం 1/2 ఇంచ్ కుట్లో పెట్టుకుంటాం కదా, కుట్ల కోసం ఇలా టక్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు ఇంతకుముందు కింద పెట్టి కుట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కింద పెట్టుకొని షేప్ బెల్ట్ పైన పెట్టుకొని ఇటు సైడ్ అయితే చూడండి మెయిన్ డాట్ని ఖచ్చితంగా లోపలికి మడవాలి. మలిపి మనం ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఓన్లీ 1/2 ఇంచ్ మనం కుట్లకి ఎంత క్లాత్ పెట్టుకుంటామో అంతే క్లాత్తో మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు ఎక్కువ తక్కువ స్టిచ్ అయితే మళ్ళీ అంతా పాడైపోతుంది. చూడండి ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకొని ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా క్లాత్లు ఎప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోండి. చూడండి మీరు మళ్ళీ చూపిస్తాను ఇలా స్కేల్ తోటి అని మీకు మీరు స్ట్రైట్గా ఉండేలా ఇలా కట్ చేసుకుంటే మనకు నీట్గా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ మనం దీని మీదకి వెళ్ళి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. అండ్ మనం కుట్ల కోసం కుట్లు వేసుకునేటప్పుడు మనకు ఈ కుట్టు అనేది అటు ఇటు కదలకుండా ఇట్లా మీదికి తేలి ఉంటుంది అన్నట్టు. ఇది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా మీరు కూడా షేప్ బెల్ట్ మీద ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది ఫినిషింగ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ రెండు పొడవు ఎలా ఉన్నాయంటే రెండు సేమ్ ఉన్నాయా లేకపోతే ఎక్కువ తక్కువ ఉన్నాయో ఖచ్చితంగా ఇలా కొలుచుకోవాలి. చూడండి నాకైతే సమానం వచ్చినాయి. ఏమన్నా హెచ్చు తక్కువలు ఇట్లా వస్తే మీరు ఖచ్చితంగా సమానం ఉండేలా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఉక్స్ల బెల్ట్ మనం కాజాల బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ అయితే నేను కాజాల బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మనం ఒక 1/2 ఇంచు మన పాదం ఉందిగా, పాదం అంతా వెడల్పుతో అయితే ఇలా ఒక 2 ఇంచెస్ ఇది మనం 2 ఇంచెస్ అయితే వెడల్పుతోటి మనం ఒక స్ట్రైట్ క్లాత్ అయితే కట్ చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచు పెట్టుకొని మనమైతే ఇలా లోపల నుంచి ఇది ఉల్టా నుంచి మనం మీదికి వస్తాయి కాజాలు, అందుకే ఇలా ఉల్టా అయితే పెట్టుకొని చూడండి దీన్ని లోపలికి ఇలా మడిచి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే పాదం వెడల్పుతో ఇలా చేయాలి మనం, ఎందుకంటే ఇటు సైడ్ కాజాలు కుట్టుకుంటాం కాబట్టి. చూడండి ఒక పాదం వెడల్పుతోటి ఇట్లా అనుకొని ఖచ్చితంగా కింద మీద ఒకసారి చిన్నగా రఫ్ వేసుకోండి. రఫ్ వేసుకోవడం వల్ల మనకు కుట్లు ఓడిపోకుండా అయితే నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు అయితే ఉక్స్ల బెల్ట్ కుట్టుకుందాం. ఉక్స్ల బెల్ట్ అనేది మీది నుంచి కుట్టుకోవాలి, కాజాల బెల్ట్ అనేది రివర్స్ నుంచి మీదికి కుట్టుకోవాలి. ఇది ఒకటి మీరు బిగినర్స్ కొత్త వారి కోసం చెప్తున్నాను, గమనించుకోండి. ఇప్పుడైతే దీని మీదకి వెళ్ళి ఇంకొక స్టిచ్ అయితే వేయాలి. చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తే మనకు లోపలికి మలవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా కింద ఒకసారి రఫ్ వేసుకోండి అండ్ మళ్ళీ ఒకసారి ఇలా రఫ్ వేసుకొని దీన్ని లాస్ట్ కొనాకైతే కుట్టుకోండి. చూడండి మనకు ఉక్స్ల బెల్ట్ అండ్ కాజాల బెల్ట్ రెండు అయితే అయిపోయినాయి. చూడండి ఇప్పుడు రెండు మళ్ళీ ఒకసారి కొలుచుకోండి సమానం ఉన్నాయా లేదా అని. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారంటే మనకు లాస్ట్ ఏం ప్రాబ్లం రాకుండా బ్లౌజ్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. చూడండి మన బ్లౌజ్ బ్యాక్ నెక్ మనం లేస్ అయితే పెట్టుకున్నాం కదా, ముందట పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే లేస్ అయినా వేసుకోవచ్చు, కానీ నేనైతే నెక్ పీసుల ద్వారా సింపుల్గా కుడుతున్నాను. చూడండి ఇలా క్రాస్ పీస్లు అయితే ఖచ్చితంగా మనం ఇవి క్రాస్ పీస్లే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం స్ట్రైట్ పీస్లు కట్ చేసుకొని ఇలా వెళ్తే వంపు తిరగదు, మనకు చూడడానికి మళ్ళీ నీట్గా రాదు. ఇలా క్రాస్ పీస్లు అయితే ఒక 1.5 ఇంచు వెడల్పుతో అయితే మనం కుట్టుకొని కట్ చేసుకొని ఇలా అయితే కుట్టుకోవాలి. చూడండి ఇంకోటి మనకు ఇది ఫస్ట్ ఇలా ఉక్స్ల బెల్ట్ కానీ కాజాల బెల్ట్ కానీ ఫస్ట్ కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మొదట అయితే ఒకసారి రఫ్ వేసుకోండి. రఫ్ వేసుకొని మనకు చిన్నగా పాదం ఇళ్ళతో ఇలా అయితే నెక్ అయితే స్టిచ్ చేసుకొని ఇటు కొనకు ఇటు మనం నెక్ పీస్ అయితే ఇలా కుట్టుకోవాలి. అండ్ మనం ఇంకోసారి ఇటు సైడ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం కాజాలో కుట్టేటప్పుడు మొదట పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఉక్స్ల సైడ్ కుట్టేటప్పుడు మీద మన నెక్ దగ్గర అయితే ఈ నెక్ పీస్ని పెట్టుకొని ఈ ఉక్స్ల దగ్గర చూడండి ఇలా లోపలికి మడవాలి. లోపలికి మడిచి ఇక్కడ ఒక చిన్నగా రఫ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే మనకు మలవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా మళ్ళీ దీన్ని లోపలికి మడిచి మనం ఎంతైతే పెట్టుకున్నామో అక్కడ అదే కొనాకు ఇడ పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ మళ్ళీ మనకు ఇటు సైడ్ కొనాకైతే స్టిచ్ చేస్తే ఇది రెండు సమానంగా నీట్గా అయితే మనకు నెక్ పీస్లు అనేవి కనిపిస్తాయి. చూడండి ఇటు ఇది మన ఉక్స్ల బెల్ట్ అయిపోయింది, కాజాల బెల్ట్ కూడా అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనం కాజాలు అయితే స్టిచ్ చేసుకుందాం. కాజాలు స్టిచ్ చేసుకోవడానికి ముందుగా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. మనకు 5 ఉక్స్లు అయితే కుట్టుకుంటాం కాబట్టి 5 కాజాలు, ఒకటి ఫస్ట్ మిడిల్కి మార్కింగ్ వేసుకోవాలి. మిడిల్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మిడిల్లో చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తానో ఫస్ట్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే మీకు కుట్టడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది.
చూడండి ఇలా మనం డ్రా చేసుకున్న విధంగా మనం 5 కాజాలు అయితే స్టిచ్ చేసుకోవాలి. అండ్ మనకి ఎండింగ్ ఉంటుందిగా, ఎండింగ్లో లైట్గా రఫ్ వేసుకోండి. అలా రఫ్ వేసుకోవడం ద్వారా మనం ముక్సులు ఊకే తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఎలా కుట్లు ఊడిపోకుండా కానీ మంచిగా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి దారాలు కూడా ఎప్పుడప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్ అయితే దీనికైతే అటాచ్ చేసుకుందాం. మనం 1/2 ఇంచ్ అయితే మనం పెట్టుకున్నాం కదా. చూడండి బ్లౌజ్ లేస్ అయితే వేసుకున్నాం కదా, ఈ లేస్ అయితే స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మనకు సూది తిరుగుతుంది కాబట్టి చూడండి ఇలా కొంచెం మనం అటాచ్ చేసుకునే కాడికి ఈ లేస్ అయితే నేనైతే కట్ చేస్తున్నాను. మీరు కూడా ఏమైనా లేస్ ఎలా స్టోన్ అయితే ముందే కట్ చేసుకోండి, లేదంటే సూది తిరిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు లాస్ట్కు రఫ్ వేసుకోవాలి. ఇలా రఫ్ వేసుకోకపోతే మనకు కుట్లు అయితే ఊడిపోతాయి మరి. అందుకే చూడండి స్టోన్ అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసి మనం ఎంతైతే మన కుట్ల కోసం క్లాత్ పెట్టుకున్నామో 1/2 ఇంచ్ అంత 1/2 ఇంచ్ మందం అయితే నేను ఖచ్చితంగా స్ట్రైట్గా వేయాలి. స్ట్రైట్గా వేయకపోయినా అది నీట్గా ఉండదు. మీరు ఒకసారి కుట్టినాక కూడా అది స్ట్రైట్గా వచ్చిందా లేదా ఓపెన్ చేసి చూసుకోండి. స్ట్రైట్గా కాకుండా ఏమైనా వేరే నీట్గా లేనట్టు అనిపిస్తే మళ్ళీ వెంటనే చూడండి ఇలా ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండేటట్టు చూడండి. ఒకసారి చెక్ చేసుకోండి. 1-2 సార్లు మీరు చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసేటప్పుడే చూసుకున్నట్టయితే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ మనం 1/2 ఇంచు ఖర్చులకు వదులుకున్న కాడ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని చూడండి మలిపి దీని మీదనే ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇది మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల దీనికి లోపలికి మనం ఉల్టా ఇట్లా దింపుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం హ్యాండ్ అంతా అటాచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకునేటప్పుడు కూడా మీరు చేతిని ఇలా అదుముకుంటూ క్లాత్ మంచిగా చేసుకున్నట్టయితే ముడతలు లేదంటే లూజ్ అలాంటి రాకుండా మంచిగా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను నేను. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్కు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎటు సైడ్ వస్తుందో అనేది అయితే ఖచ్చితంగా 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. చూడండి నేను టక్స్ పెట్టుకున్నాను, మీకు కనిపిస్తుందిగా. ఈ టక్స్ పెట్టుకున్న పార్ట్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ మనం లోతు తీసిన పార్ట్ టక్స్ పెట్టుకోండి మీరు కటింగ్లోనే. అలా టక్స్ పెట్టుకోవడం ద్వారా మనకు అది ఫ్రంట్ పార్ట్ రావాలని మీకైతే బండ గుర్తు ఉంటుంది. ఖచ్చితంగా మీరు హ్యాండ్ జాయింట్ వేసుకునేటప్పుడు అయితే మనం లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ వస్తుందా బ్యాక్ వస్తుందా 1-2 సార్లు చెక్ చేసుకొని కరెక్ట్ చూసుకొని అయితే అటాచ్ చేసుకోండి. చూడండి మనం షోల్డర్ దగ్గర మనం షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకుంటాం హ్యాండ్ మిడిల్ పార్ట్ దగ్గర. ఆ మిడిల్ పార్ట్ దగ్గర టక్స్ పెట్టుకున్నది అయితే ఖచ్చితంగా షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇలా అటు ఇటు మనం 1/2 ఇంచే పెట్టుకుంటాం కదా కుట్ల కోసం, అంతే 1/2 ఇంచు అంతటా వచ్చేలా ఖచ్చితంగా అలానే కుట్టయితే వేసుకోవాలి. చూడండి మనం ఇంకో హ్యాండ్ జాయింట్ వేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఆ హ్యాండ్ ఉల్టా సీదా తెలవడానికి అయితే ఇలా ఒక టిక్ మార్క్ అండ్ రాంగ్ మార్క్ అయితే ఇచ్చుకున్నారనుకోండి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి చూడండి ఇలా అయితే మీరు ఒక మార్క్ అయితే ఇచ్చుకోండి. చూడండి నేను అట్లా టిక్ మార్క్ ఇచ్చుకోవడం వల్ల నాకు హ్యాండ్ పార్ట్ ఏది ఈ హ్యాండ్ పార్ట్ అనేది మనకు ఇలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. మనం త్వరగా అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కువ కష్టపడకుండా. చూడండి మనం మిగతాదంతా హ్యాండ్ అంతా ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్లు పోగులు దారాలు ఏమైనా ఉంటాయి కదా ఎక్స్ట్రా, అవన్నీ మనం స్టిచ్చింగ్లోనే ఫస్ట్ నుంచి ఇలా కట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేస్తామంటే మనకు ఆ ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది, అలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా షోల్డర్ దగ్గర మనం పెట్టుకొని అంతా ఒకేలా చూసుకోవాలి. మీరు మెయిన్ హ్యాండ్ జాయింటింగ్లో మనలో తీసుకున్నది ఇట్లా బ్యాక్ పార్ట్ వచ్చేసింది అనుకోండి, అక్కడ కూడా మనకు అంతా ఫినిషింగ్ అంతా ఒక్కడ పోతుంది అన్నట్టు. సో మీరు హ్యాండ్ జాయింటింగ్లో ఈ హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు మీరు ముందుగా మెయిన్ చూసుకోవాల్సింది మనం లో తీసుకున్నది ఫ్రంట్ వస్తుందా బ్యాక్ వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి చెక్ చేసుకొని మనం కరెక్ట్ ఇలా అటాచ్ చేసుకున్నామంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది కొంచెం పట్టు క్లాత్ కదా, అందుకే పట్టు క్లాత్ అయినా నార్మల్ క్లాత్ అయినా మీరు ఒకసారి హ్యాండ్ జాయింటింగ్ వేసినప్పుడు మీ బొటన్ వేలుతోటి ఇలా చిన్నగా రఫ్ వేసుకున్నారనుకోండి మీకు ఆ హ్యాండ్ అనేది అలానే ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు మనం పంపకాలు అయితే పోసుకుంటాం కదా, పంపకాలు పోసుకోవడానికైతే ఇలా మనం ఎంత క్లాత్ అయితే పెట్టుకుంటామో అంత క్లాత్ ఇలా మడిచి 5వ నెంబర్ మీద కుట్టు పెట్టుకొని ఇలా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు కూడా వేసుకుందాం. ఫస్ట్ది
ఇలా రఫ్గా అయితే వేసుకోండి. ఇటు సైడ్ అటు సైడు మీరు రఫ్గా వేసుకోండి. ఇలా రఫ్గా మనం లాస్ట్ క్లాత్ ఎట్లా కొంచెం పోలాగా ఉంటాయి కాబట్టి కట్ చేస్తాం కదా, సో మీరు కట్ వేసుకోకుండా ఇలా ఫస్ట్ ఇలా అటు ఇటు ఒక కుట్టు అయితే వేసుకున్నారనుకోండి, మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో కొలత తీసుకొని మనం మెయిన్ కుట్టు అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇలా షోల్డర్ దగ్గర ఆది బ్లౌజ్ షోల్డర్ పెట్టుకొని చంకలో తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. అండ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి. అండ్ కింద నడుము లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని ఇవన్నిటిని స్కేల్తో కలుపుకొని స్టిచ్ చేసుకోండి. నాకు అలవాటు ఉంది కాబట్టి నేనైతే ఇలా నార్మల్గా స్టిచ్ అయితే స్ట్రైట్గా వేస్తున్నాను. మీరు కొత్త వారైతే ఖచ్చితంగా ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ స్కేల్ తోటి డ్రా చేసి దాని మీదకి వెళ్ళి మీరు స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్లు క్రాస్ పీస్లు ఏమైనా ఉంటే అంతా నీట్గా కట్ చేసుకోండి. సేమ్ అదే విధంగా మనం ఈ బ్లౌజ్ ఏదైతే ఎట్లా జాయింట్ చేసామో ఇంకోటి కూడా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ చూసుకొని అక్కడ ఒక మార్కింగ్, అయిన తర్వాత చంకలోతు దగ్గర ఒక మార్కింగ్, అండ్ కింద నడుము లూజ్ దగ్గర ఒక మార్కింగ్, ఇవన్నీ వేసుకొని మనం ఎప్పుడైనా సరే కుట్లు ఉంటాయి కానీ వేసిన ఎక్స్ట్రా క్లాత్లు ఈ కుట్లు అవన్నీ పైకి ఉండే విధంగా ఫస్ట్ వీటిని పట్టుకొని ఆ తర్వాత మనం కింద రఫ్ వేసుకోవాలి. అండ్ హ్యాండ్ దగ్గర రఫ్ వేసుకోవాలి, కింద రఫ్ వేసుకోవాలి. ఇలా రఫ్ వేసుకోవడం ద్వారా మనకు కుట్లు అనేవి ఊడిపోవు. లేదంటే అంతా ఒకేలా వేసి అట్లనే వదిలేస్తే కూడా మనకు కుట్లు అయితే ఊడిపోతాయి, ఏమైనా టైట్ ఉన్నా ఇట్లున్నా. చూడండి, ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా హ్యాండ్ జాయింట్స్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా ఒక చిన్న టిప్ అయితే పాటించండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఈజీగా మనమైతే బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు. మీరు కష్టం అనుకుంటే కష్టమైపోద్ది, ఈజీ అనుకుంటే ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్తో మీరు బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటే మీరైతే ఈజీగా అయితే కుట్టగలుగుతారు. మీరు మరి ఇది నాకు రాదేమో అని అనిపిస్తే మాత్రం మీకు అది ఎప్పటికీ రాదండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి 1కి 2 సార్లు కాదు 1కి 10 సార్లు మీరు ట్రై చేసి చూస్తే ఖచ్చితంగా మీకు ఏదైనా సరే వస్తుంది. మీరు బిగినర్స్ అయినప్పటికీ కూడా మీ బ్లౌజ్ మీరైనా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఈజీగా మనం లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు అంతా బ్లౌజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా. చూడండి, ఇలా లైనింగ్ బ్లౌజ్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి స్టిచ్చింగ్ మరెన్నో వీడియోస్ బ్లౌజులు అండ్ న్యూ మోడల్స్ అన్నీ నేనైతే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.